Welcome to Joel Kirthan. మార్కు సువార్త 7వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నప్పుడు అన్నా రైట్. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, పిల్లలు రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయటం వ్యర్థమని దైవ వాక్యం సెలవిచ్చింది. ఈ బల్లారాధనలో ఎందుకో నేను దీన్ని చదువుకున్నప్పుడు దీంట్లో మరింతగా దేవుడు, ఆత్మదేవుడు కొన్ని మర్మాలు నాకు బయలుపరిచినందున మీకు ఆ విషయాలు నేను పంచుకుంటూ ఉన్నాను. ఒక తల్లి అతన్ని అడుగుతూ ఉంది, అయ్యా 5 ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ రొట్టె, ఆ మొక్కని నాకివ్వు అని అడుగుతూ ఉంది. ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, పిల్లలు రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం వ్యర్థము అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థలంలో ధ్యానిస్తున్నటువంటి విషయంలో మనం ధ్యానం చేసుకుంటే బాగా మనం ఆత్మీకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి మనం తెలుసుకున్నట్లయితే దీంట్లో పిల్లలు అనేటువంటి విషయం ఉంది, కుక్క పిల్లలు అనేటువంటి విషయం కూడా ఉంది. మీరు ఎవరు బాధపడేటువంటి అవకాశం లేదు సుమా. ఎందుకు అనంటే దేవుడే చెప్పాడు, కొందరు కుక్క పిల్లలు, కొందరు పిల్లలు అంటూ ఉన్నాడేమి అని చర్చించుకోవాల్సిన, మీలో డౌట్ పడాల్సినటువంటి విషయం లేదు. ఎందుకంటే ఆయనే తెలియపరిచినటువంటి దైవ వాక్యం ఇది. కాబట్టి పిల్లలు ఉన్నారు, కుక్క పిల్లలు ఉన్నారు అని ఆయన కుక్క పిల్లలకు వేయటం వ్యర్థమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు, కుక్క పిల్లలు ఎవరు? కుక్కలకు వేయకూడదు ఆయన చెప్పాడు. పిల్లలు రొట్టె మొక్కను తీసి, ఆ రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయకూడదు అని చెప్పాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ప్రియులరా. ఈ రొట్టె మొక్కను మనము ఎవరు ఆయన పిల్లలుగా మనము ఈ రొట్టెని తీసుకోవాలి, కానీ కుక్క పిల్లలుగా తీసుకోవటానికి అర్హత లేదు. అది కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని ఆయనే తెలియపరిచాడు. మీరు బాగా స్పందించి మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించింది. దేవుని పిల్లలు గమనిస్తారు. ఇంకా చెప్పిన వాక్య ప్రకారంగా కుక్క పిల్లలు కూడా ఉన్నట్లుగానే వాక్యం చలవిస్తుంది. వాటిగా కాకుండా మనం దేవుని పిల్లలుగా గమనించే వారముగా పొందముగాక. ఇప్పుడు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని దైవ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఇప్పుడు కుక్క పిల్లలుగా ఉండేటువంటి వారు ఎవరు, దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారు ఎవరు అని మనం అందరూ కూడా ఈ రోజున పరిశీలన చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క సమయాన్ని కేటాయించి, ఇదిగో నువ్వు దేవుని పిల్ల, ఇదిగో నువ్వు ఈ రీతిగా ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఈ యొక్క కుక్క పిల్లతో నీ జీవితం ఈ రీతిగా నీకు తెలియకుండా నేను బ్రతుకుతూ ఉన్నావు అనేటువంటి విషయాలని మనం తెలుసుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ఈ రోజున మనము ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ రొట్టె ముక్కను కుక్క పిల్లలకు వేయటం
వ్యర్థము అని చెప్పినాడు. ఎందుకు కుక్క పిల్లలకి వేయకూడదు, ఎందుకు ఆ కుక్కలకి వేయకూడదు అనేటువంటి విషయాలని నేను మన యొక్క దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ యొక్క సహాయం ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ దీని వివరణ కొంచెం మనకి బాగా తెలుసుకోవచ్చు కాబట్టి చాలు. ఇప్పుడు ఇది ఈ రొట్టె ఎలాంటిది? వెరీ గుడ్. ఈ రొట్టె ఎలాంటిది అని అంటే పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి మీరు కుక్కలకు పెట్టద్దండి అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. కుక్కలకు పెడితే ఏమవుతుంది? ఆ కుక్కలు ఏ రీతిగా ఉండేవారు కుక్క పిల్లలతో పోల్చి మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ కుక్క పిల్లలు పెట్టకండి, దాంట్లో ఉండి పెడితే ఎట్లా ఏది అనేటువంటి విషయాలని మన వాక్యంలోనే మనకి బాగా వివరణ తెలుస్తుంది. కాబట్టి ఇంక నాన్న కొంచెం ముందుకు చదువు. నీ ముత్యములను పందులు ఎదుట వేయుకుడి. వేస్తే ఏమైతుంది అని ఆయన ఈ మాటలు తెలియపరుస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ ముక్కను తీసి ప్రభు యొక్క శరీరం ఆ రొట్టె ముక్కను తీసి ఈ కుక్కలకి పెట్టటం ద్వారా పొంగుల ఎదుట వేయటం ద్వారా ఈ అమూల్యమైనటువంటి ముత్యములను, ఈ అమూల్యమైనటువంటి దాన్ని, పరిశుద్ధమైనటువంటి దాన్ని ఈ కుక్కలకు పెట్టటం కానీ పొందులకు వేయటం ద్వారా అవి ఏం చేస్తాయంటే తిరగబడి అవి ఒకవేళ చీల్చివేయును అని ఏం చేస్తాయంట? తొక్కతాయంట, కాళ్ళతో తొక్కతాయంట. నిజమే ప్రియులరా, పరిస్థితులు చూస్తే అలాగే చేసేటువంటి వారు ఉన్నారు, అలాగే నడుచుకునేటువంటి వారు ఉన్నారు, అలాగే నడిచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు. అది అమూల్యమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, అది ముత్యము లాంటిది. అది ఆ రొట్టె ముక్కుని ఏం చేస్తున్నారంటే కాళ్ళతో తొక్కుతూ ఉన్నారు, కాళ్ళతో తొక్కుతూ ఉన్నారు. అది పరిశుద్ధమైంది, అది తొక్కుతున్నట్లుగా ఎంతగానో అయినా ఆ ఎదుట వేయకూడదు అనేటువంటి మాటను చక్కగా ఆయన ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాళ్ళతో తొక్కుతారంట, ఎవరు తొక్కుతారు అని మనలో మనము అనుకోవచ్చు. మనలో ఎవరు తొక్కుతారు, ఎవరు పని చేయరు అనని. ఎవరు ఈ పని చేయరు. మేము బాగా స్నానం చేసి బాగా మంచి వస్త్రాలు ధరించుకొని మేము ఉదయమునే లేచి మేము మందిరంలోకి వచ్చి కూర్చొని మేము ఆ రొట్టెని మేము తీసుకొని తింటాం అని అనుకోవచ్చు. ఉపవాసంతో కూడా మేము కొంతమంది వస్తామని కూడా చెప్పచ్చు. లేదు, నేను తినేటప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు నేను ఈ రీతిగా ఉన్నానని వాళ్ళని బట్టి, శరీరమును బట్టి వాళ్ళు ఈ రీతిగా అనుకోవచ్చు. అయితే ఆత్మానుసారమైనటువంటి విషయంలో, ఆత్మ విషయంలో ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ తొక్కటం ఎలాగా, ఆ రొట్టె ముక్కలని తొక్కి దాని విధంగా నడుచుకునేటువంటి వారు ఎవరు అనని అంటే వస్తారు, తీసుకుంటారు,
దాన్ని ఎంతో భుజిస్తారు. ఆ సమయానికి ఆ మందిరంలో మాత్రమే, కానీ దాని గురించి నేనొద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియపరుస్తాడో ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి. మనకి పూర్తిగా వివరణ అక్కడ ఉంది. 10 తాను పరిశుద్ధ పరిస్థితులకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రలుగా ఎంచబడదని మీకు తోచును. చాలండి. ఇప్పుడు 29వ వచనాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి, బాగా గమనించండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనను రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైనా. ఇప్పుడు ఈ రీతిగా రాయబడినటువంటి వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు, దీన్ని ధ్యానం చేసుకుంటే, ఇప్పుడు ఈ యేసు అని ఆయన రక్తమును అపవిత్రమైనదిగాను, అది పాదమును తొక్కిన తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును ఈ రీతిగా అనని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కాళ్ళతో తొక్కినట్టుగానే ఈ యొక్క నిబంధన రక్తమును, ఆయన పరిశుద్ధ ఆత్మను ఏం చేస్తున్నారంటే కాళ్ళతో తొక్కుతున్నట్లుగా వాక్యం రాయబడి ఉంది. ఎందుకు అనంటే, ఎలాగా అనంటే, వాక్యాన్ని ఎప్పుడన్నా మేము ఈ బైబిల్ని ఎప్పుడన్నా తొక్కినామా? ఎప్పుడన్నా మేము దాన్ని ఆ వాక్యాన్ని మేము తొక్కినామా? మేము దాన్ని తిరస్కరించినామా? ఆ పరిశుద్ధ ఆత్మకు మేము వ్యతిరేకంగా నడుచుకున్నామా అనని మనము ఎంతో ఈ సమయంలో దాన్ని మనం పరిపూర్ణంగా మన జీవితంలో ఈ సమయంలో దైవ ఆలయంలో మనము తేటుగా మన హృదయంని మనం హెచ్చరించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దైవ వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున తప్పిపోయేటువంటి వారు ఎవరు? వాక్యాన్ని, పరిశుద్ధమైనటువంటి రక్తమును, యేసు ప్రభు యొక్క ఆ రక్తమును ఆయన పాదములతో తొక్కి దాన్ని పరిశుద్ధపరచబడిన పరుటకు ఏం చేశారు? పాదములతో తొక్కినట్టుగా ఈ రోజున ఆ వాక్యాన్ని ఎప్పుడు మనము దైవ మందిరానికి వచ్చి దైవ వాక్యమును విని ఆ వాక్యానుసారంగా జీవించకుండా లోకములో బ్రతికినప్పుడు, లోకములో జీవించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని తప్పి లోకానుసారమైనటువంటి కార్యం నువ్వు ఎప్పుడు జరిగిస్తావో, ఎప్పుడు లోకంలో ఉండేటువంటి కార్యాన్ని ఆశిస్తావో, ఎప్పుడు లోకంలో ఉండేటువంటి కార్యాన్ని నువ్వు అంగీకరిస్తావో, దాంట్లోకి వెళుతావో, చేస్తావో, అప్పుడే ఈ యొక్క వాక్యాన్ని నువ్వు కాలుతో తొక్కినట్లని ఈ వాక్యంలో అర్థం ఉంది. ప్రియులారా, ఎవరు కాలుతో తొక్కేటువంటి వాళ్ళు అని అంటే మనలో ఉండొచ్చు, అనేకులు ఉండొచ్చు. వాక్యాన్ని వచ్చి మందిరంలో ఆరాధించి ప్రార్థన చేసి అన్ని కూడా
మనం అన్ని కూడా దేవునికి సమర్పించి ఏడ్చుకొని కార్చి మన కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర కొంతమంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు చక్కగా ఎంతో దైవ ఆ యొక్క ప్రభు యొక్క బల్లని ఎంతో ఆచరించి తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఈ స్థలములోనే ఉంటారు. ఈ స్థలములోనే పరిశుద్ధత ఉంటుంది. ఈ స్థలములోనే అలాంటి కన్నీరు వేదన దానికి లోపడినట్లుగా ఈ స్థలములోనే ఉంటుంది. ఈ చర్చి గడప దాటితే మనకు యథార్థమైనటువంటి జీవితాలే ఉంటాయి. చేసే పనులు చేస్తూనే ఉంటారు, వెళ్ళే స్థలాలకు వెళుతూనే ఉంటారు. జీవితాలు మార్చుకోరు, వాళ్ళ క్రియలు మార్చుకోరు. వాళ్ళు పాత స్వభావాన్ని ఎంత కూడా మార్చుకోకుండా, పరిశుద్ధత లేకుండా లోకాన్ని ఆచరించి లోక కార్యాలు ఎప్పుడైతే వాక్యాన్ని విసర్జించి వాక్యానుసారమైన జీవితంలో లేకుండా వాళ్ళ లోకం పట్ల వాళ్ళు లోకములకు వెళ్ళి ఆ కార్యాలను జరిగిస్తే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దైవ ఆ వాక్యాన్ని కాలుతో తొక్కినటువంటి వారని దైవ లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున ఎంతమంది మీరు దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతారో, మీరందరూ కూడా వాక్యాన్ని కాలుతో తొక్కారు. మీరు కాలుతో తొక్కారు. అయ్యో ఇది పరిశుద్ధ గ్రంథం, దీని మనము కాలుతో తొక్కితే ఎట్లని భయపడవచ్చు, దిగులు పడవచ్చు. అయితే ఈ ఆజ్ఞల ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా, ఈ లేఖనం ప్రకారంగా, ఈ లేఖనమును, ఈ యొక్క జీవ గ్రంథమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలను, ఈ మాటలను అంగీకరించి ఆలకించి పశ్చాత్తాపడి దేవుని యొక్క ఆ రక్తమును, ఆ రొట్టెను తీసుకొని నీవు భుజించి, నువ్వు అప్పగించి ప్రార్థన చేసి కన్నీటితో నీ ఆత్మను అప్పగించి దేవునికి మరలా వెళ్ళి లోక కార్యాలు నువ్వు ఎప్పుడు జరిగిస్తూ ఉన్నావో అప్పుడు నేరుగా ఆ వాక్యాన్ని, ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని నువ్వు కాలుతో తొక్కి నువ్వు వేరే కార్యానికి వెళుతూ ఉన్నావు అన్నటువంటి మాటని ఈ స్థలంలో రాయబడి ఉంది. ఎంతమంది మనల్ని ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులరా, పరిశీలన చేసుకోవాలా. ఇది ఈ వాక్యం ఎంతో కలిగి ఉన్నవారు ధన్యులు అనని, వాక్యమును మనం తెలుసుకునేటువంటి వారు, వాక్యాన్ని కలిగినటువంటి వారు, వాక్య ఉపదేశాన్ని అంగీకరించేవాడు ధన్యుడని చెప్పి మనము మొన్నటి వారమున మనం ధ్యానం చేశాం. ఈ వాక్యాన్ని గైకొని కూడా ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ వాక్యం నా కొరకే, ఇది నా జీవితంలో ఉంది, ఇలాంటి పాపం నా జీవితంలో ఉంది, ఇలాంటి తప్పు నా జీవితంలో ఉంది, నా నోటి ద్వారా, నా యొక్క హృదయం ద్వారా, నా చూపు ద్వారా, నా నడువడికిల్లో, నా ఉద్దేశంలో, లోకంలో జీవిస్తున్న నా జీవితం నేను పరిశుద్ధంగానే అన్నిటిని జయించి అన్నిట్లో కూడా నేను ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారంగా వాక్యములో ఎప్పుడు కూడా నేను నాలో నుంచి తిరస్కరించకుండా వాక్యాన్ని నేను ఎంతో గౌరవించి వాక్య ప్రకారంగా నేను జీవిస్తూ ఉన్నాననేటువంటి వాళ్ళు దేవుని పిల్లలు అనబడతారు. దేవుని పిల్లలు అనబడతారు. ఎవరైతే లోకానుసారంగా ఎవరైతే ఈ స్థలములో ఒక రకం, మనక వెళితే ఒక కార్యం, ఈ స్థలంలో ఒక కార్యం, వెళ్ళినాక ఒక కార్యం ఎవరు జరిగిస్తారో వాళ్ళు వేషధారులు అనబడతారు. వాళ్ళు కుక్క పిల్లలకు పోల్చాడు దేవుడు. వాళ్ళ జీవితంలో ఈ రొట్టె ముక్క పుచ్చుకోవటానికి యుక్తం కాదని ఆయన చెప్పాడు. పిల్లలు ఆయన చెప్పాడు అలాంటి పని చేయకూడదు, అలాంటి కార్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన చెప్తాడు ఇది అలాగ జరిగిస్తే కొంతమంది శాపం కొని తెచ్చుకున్నారు, కొంతమంది మరణమైపోయారు, కొంతమంది ఈ యొక్క అక్రమముగా చేసినటువంటి వాళ్ళ జీవితాలు ఎంతగానో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంతకు ముందు అనేకులు ఈ బిడ్డకి కొంతమంది మరణించారని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనం సరిచేసుకొని మనము ప్రభువుకి మనల్ని పోల్చుకొని వాక్యానుసారమైనటువంటి
జీవితంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు ప్రభు యొక్క ఆ యొక్క రొట్టెను మనం తీసుకోవటానికి, మనం భుజించటానికి, మనము ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి వాళ్ళు దేవుని పిల్లలు అనబడతారని దైవ వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ప్రియులరా తొక్కుతూ ఉన్నారు. నేను ఒక మాట అంటే నా బిడ్డతో నేను ఏమంటున్నంటే, ఈ స్థలంలో నేను పనుకుంటాను, నా హృదయం మీద కాలు పెట్టి, నా ఒంటి మీద కాలు పెట్టి నన్ను తొక్కి ఆ పక్క వెళ్ళిపో, నువ్వు అట్లా పోయేటలుగా ఉంటే అట్లా వెళ్ళిపో. అప్పుడు సరే ఒప్పుకుంటా, నేనేం మాట్లాడు, ఇంకేం చెప్పను, నేనేం అన్నా, అంతే. నా ఒంటి మీద, నా ఎద మీద ఒక కాలు పెట్టుకొని తొక్కి అక్కడ దాటి వెళ్ళిపోయినట్లుగా, నా మాట తొక్కినట్లుగా, నా మాట తిరస్కరించినట్లుగా ఈ పని చేస్తే సరిపోతుంది. అంతే, ఇంక నేనేం చెప్పనని ఏడ్చుకొని, అట్లా కాదు నేను అట్లా చేయనని కన్నీటితో బాధపడింది. కాబట్టి ఆ రీతిగా మాటని, తన యొక్క మంచి మాటని, తన తీర్మానాన్ని, తన ఆజ్ఞని ఎవరు అతిక్రమిస్తారో వాళ్ళు ఎవరంట? పాపం చేసిన వాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను, మందిరంలో చూస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ మందిరానికి వచ్చేటువంటి మన యొక్క జీవితంలో పరిపూర్ణంగా దైవభక్తి కలిగినటువంటి వారు లేదని నిజంగా నా ఆత్మ ఎంతో కురింగిపోతుంది. నేను ఎంతో నలిగిపోతున్నాను ప్రియులరా. నేను ఎంతో ఏడుస్తూ రెయ్యింపగులు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమనుకుంటూ ఉన్నారో తెలీదు, ఏ విధంగా మీరు అనుకుంటూ ఉన్నారో తెలీదు. నేను రాత్రింబగులు మీ కొరకు కన్నీరు కారుస్తున్నాను. ఏది పరిస్థితి? సరిగా దేవుని బిడ్డలుగా వస్తారు కానీ, ఆశిస్తారు కానీ, దేవుని ఇష్టపడతారు కానీ వాళ్ళు కార్యంలో జరగటం లేదు. వాళ్ళు మంచి ఆశీర్వాదాలు నేను చూడలేదు, దైవభక్తి చూడలేదు, దైవ క్రమం చూడలేదు, దేవుని ఆదరణ వాళ్ళు పొందుకున్నట్లుగా చూడలేదు, దేవుని పిల్లలుగా కనబడలేదని చెప్పి నేనెంతో ఏడుస్తూ, ఎంతో రోధిస్తూ, ఎంతో దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. దైవ వాక్యాన్ని, దేవుని మాటని తిరస్కరించినప్పుడు, దేవుని మాటని తిరస్కరించిన వేరే మార్గంలో నడిచినప్పుడు, దేవుని వాక్యాన్ని, దేవుని నువ్వు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు కాలితో తొక్కుతున్నావు అన్నటువంటి మాట నువ్వు మర్చిపోకూడదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట కలిగించాలి, ఈ మాట గమనించాలి. నువ్వు యేసు ప్రభువుని కాలితో తొక్కుతూ ఉన్నావు, నేను ఎప్పుడు తొక్కలేదు అని అనుకుంటూ ఉన్నాము. ఈ ఆజ్ఞను నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు దేవునికి ఒక ఆజ్ఞ ఇచ్చావు, దేవునికి ఒక వాగ్దానం చేసావు. దేవుడు నిన్ను దేవుని పిల్లగా ఏర్పరచుకున్నాడు. ఆ రోజునే దేవుని బిడ్డగా మారిపోయావు. దేవునికి కుమార్తెగానో, దేవునికి కుమారునిగానో, దేవుని పిల్లలు మనం. మారు మనసు పొంది ఎప్పుడైతే ఈ లోకానికి, లోక సంబంధాలు, కొన్ని పాపాలు, కొన్ని అలవాట్లు, కొన్ని అక్రమాలు, కొన్ని బూతులు, లోకంలో ఉండేటువంటి ఆచారాలు అంతా కూడా అబద్ధమైనటువంటి వాటిని నేను అన్నిటినీ కూడా ఈ యొక్క నీతికి, ఈ యొక్క నీతి మార్గానికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో వీటికన్నిటికీ కూడా నేను దూరంగా, దేవునికి దగ్గరగా, దేవుని బిడ్డగా నేను బ్రతుకు దినములంతా కూడా దేవుని బిడ్డగా బ్రతికి దేవునికి సాక్షిగా నిలబడతాను అన్నే ఆ రోజున బాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డ, దేవుని పిల్ల. అట్లా బిడ్డలు ఏం చేస్తారంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు, నువ్వు దేవుని ఆజ్ఞని తిరస్కరిస్తూ ఉన్నావు, దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టలేదు, దేవుని మాటను నువ్వు గౌరవించలేదు, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించలేదు. నువ్వు జీవించలేకుండా ఎప్పుడైతే లోక కార్యాలకు వెళ్తావో, లోక కార్యాలు జరిగిస్తావో, నీ నోటి నుంచి బూతులు మాట్లాడతావో, నువ్వు నీ నోట్లో కొంతమంది అలవాట్లు మానలేదు ప్రియులారా. చేసే అలవాట్లు చేస్తూనే ఉంటారు, చేసే తప్పులు చేస్తూనే ఉంటారు, అలవాట్లు మానరు.
అలవాట్లు మాండ్రు. దేవుడు కావాలనుకున్న వాళ్ళు, దైవ రాజ్యం కావాలనుకున్న వాళ్ళు దేవునితో పోల్చి దేవుని యొక్క ఆ పోలికలో ఆయన యొక్క ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన పోలికగా మనం జీవించి ఆయన ప్రకారంగా నడుచుకోవాలి. కానీ మనము వేరే అలవాట్లలో, అక్రమాల్లో, ఆ ఆశలతో, ఆ కోరికలతో, శరీర కోరికలతో జీవించేటువంటి వారు వాళ్ళు కుక్క పిల్లలతో పోల్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీ ఎదుట నేను తీసుకొస్తున్నాను. రోజున నిజంగా దేవుని పిల్లగా ఉండాలని, దైవరాజ్యానికి వారసులుగా ఉండాలని అనుకుంటున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని వాక్యాన్ని మనము దాన్ని లక్ష్య పెట్టకుండా కొంతమంది పాన్ పరాకులు, కొంతమంది ఈరాలు, కొంతమంది ఏదో అనుసులు, కొంతమంది ఒక్కాకులు, కొంతమంది బీడీలు, కొంతమంది ఒక ఆచారాలు, అలవాటు ఇవంతా కూడా చేసి పరిశుద్ధమైనటువంటి రొట్టెని వాళ్ళు పుచ్చుకోవటానికి అధికారం ఉంది. మీరే ఆలోచించేయండి. అదే నోటితో దూషించి, అదే నోటితో అనేక తప్పుడైన మాటలు మాట్లాడి, శాపనార్థమైనటువంటి మాటలు కొంతమందిలో, బిడ్డలు కూడా ఇంట్లో కొంతమంది బిడ్డలు మాట్లాడేటువంటి విధానాలు కూడా ఎట్లా ఉంటాయి. భార్య భర్తలు మాట్లాడుకునేటువంటి విధానాలు, ఇంట్లో కుటుంబంలో మాట్లాడుకునేటువంటి మాటలు అవి సామాన్యమైనటువంటివి కాదు. నీ నోటిలో మంచి ఆ దైవ మాటలు, ఆ దైవ పోలిక కలిగినటువంటి సాత్వికం, సమాధానమైనటువంటి మంచి మాటలు, ప్రభుతో పోల్చబడినటువంటి మాటలు నీ నోట్లో రావాలి. కానీ తప్పుడు ఆ నోటితో నువ్వు రొట్టెను తిని, ఆ నోటితో నువ్వు ప్రభు యొక్క పరిశుద్ధ నిష్కలంకమైనటువంటి రక్తము నీ యొక్క దేహముకు తీసుకొని నువ్వు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడితే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధిక్కరించినట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పాదములతో తొక్కినట్లుగా, దేవుని యేసు ప్రభుని నువ్వు కాళ్ళతో తొక్కినట్టుగా ఈ వాక్యం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి వారు దేవుని పిల్లలు కాదు, కానీ కుక్క పిల్లలుగా ఆయన పోల్చి మాట్లాడాడు. దాన్ని బట్టి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా నేను ఇంకొక విషయాన్ని నిన్ను తెలియపరిచి మనకు నేను కొంత సమయం మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. కాళ్ళతో తొక్కారంట. వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించేటువంటి కుక్క పిల్లలుగా దైవ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. అది సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. తన మూడతడు మరలా కనపరుచు మూర్ఖుడు కెక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. కెక్కిన వాంతికిని తిరుగువాడు మళ్ళంకా దాన్ని తినేటువంటి కుక్క. ఇప్పుడు కుక్క పనిచేస్తుంది, అది కక్కిన దాన్ని తిరిగి మళ్ళంకా దాన్ని తింటుంది, కక్కిన దాన్ని మళ్ళంకా దాన్ని తింటుంది. అది ఆ రీతిగా వాక్యంలో ఆ రీతిగా రాయబడి ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, నాకు వద్దు, నాకు ఈ లోకంలో నేను ఇంతవరకు జీవించిన తాగుడుతో జీవించాను, నా సంసారం పాడైంది, నా కుటుంబం పాడైంది, నా కుటుంబంలో దరిద్రాన్ని తెచ్చుకున్నాను, తాగుడుతో కొన్ని అలవాట్లతో నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకుంటూ ఉన్నాను. ఇది దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు.
అని అనేక ఆత్మలు దాన్ని గుర్తుపడతాయి. కానీ ఆ సమయంలో వచ్చి కూర్చొని ఆలోచిస్తారు. కానీ ఆ హృదయంలో నాకు ఇంక వద్దు అని అనుకుంటారు. కానీ వద్దు, ఇలాంటి పాపమైనటువంటి జీవితం పరిశుద్ధుడైన యేసు ప్రభు నాకు అవసరమని అంగీకరించి ఏడ్చి కన్నీరు కార్చి బల్లను తీసుకుంటారు. నాకు ఇంక నేను పోను అని తీర్మానం చేసుకుంటారు కదా. మళ్ళా నెల వచ్చే కొందరికి అదే ప్రార్థన చేస్తారు. ఏమి అంటే మళ్ళంకా నేను అదే పని చేసిందాను ప్రభువా అంటే, తినిన దాన్ని కెక్కిన దాన్ని మళ్ళంకా తిని ఈ బ్రతుకు ఎట్లుంటుందంటే, ఇది ఆ కుక్కతో ఆ కెక్కిన దాన్ని తిరిగి తినేటువంటి ఆ కుక్కతో పోల్చి ఈ రోజున బ్రతికేటువంటి జనాలు లేదంటారా? ఆ ఇడిచిపెట్టిన దాన్ని మళ్ళంకా చేసిన వాళ్ళు లేదంటారా? ఆ ఇడిచిపెట్టిన కార్యక్రమాలు సమర్పించుకున్నా నేను ఈ పని చేయను అని మళ్ళంకా చేసిన వాళ్ళు లేదంటారా? మనలో ఎవరు లేదా? అందరూ దేవుని పిల్లలేనా? కుక్క పిల్లలు లేరా? ఉన్నారు. వండుకుండా పోతే అట్లా దేవుడు మాట్లాడేవాడు కాదు. ఆయన బిడ్డగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డగా ఆయన పిల్లగా, ఆయన దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నిజంగా ఎందుకో నిజంగా దేవుడు బాధపడ్డాడు. దేవుడు 2 చేతులు సాటాడు. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఎవరు లేడు. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఎవరు కూడా లేడు. నా ప్రియ దైవ జనాంగమా, మనం దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. నువ్వు దీనుడు అంటారు, నువ్వు దరిద్రుడు అంటావు, నీ ముఖం చూస్తే నా అయ్య పనులే కాదు అంటారు, నేను తిరస్కరించి మాట్లాడతారు. నిన్ను ఎన్నో విధాలుగా మాట్లాడినా, ఎన్నో విధాలుగా నిన్ను తిరస్కరించిన, నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు అనుకున్నా, నువ్వు ఎన్నో రోజులుగా నా యొక్క దౌర్భాగ్యుడు నేను దౌర్భాగ్యురాలు, నా జీవితం ఎలాంటిది, అందరి మధ్యలో నా బ్రతుకే ఇలాగైపోయింది అనుకున్నా, నువ్వే నాకు కావాలని తెలుసుకున్నాడు. నువ్వు నా బిడ్డ అని ఓదార్చి పిలుచుకొని బాప్తీసం తీసుకున్న నీ జీవితం ఎలాగ నువ్వు తప్పులు చేస్తున్నావు, ఎలాగ నువ్వు పొరపాట్లు చేస్తున్నావు, ఎలాగా నువ్వు ఆ కార్యాలకు మళ్ళంగా ఇష్టపడుతున్నావు. ఈ భూమి పైన ఈ నమ్ముకున్నటువంటి దైవ భక్తులను ఈ రీతిగా జీవించి ఆయన ప్రేమని అనేకులు దూరం చేసుకొని ఆయన దగ్గర లేకుండా ఇక లోకానికి దగ్గర అయితే ఉన్నారు, కానీ ఆయనకు దగ్గర కాలేదు ప్రియులారా. అందుకే ఇది కుక్క పిల్లలకు వేయటం వ్యర్థమని ఆయన క్లుప్తంగా తెలియపరిచాడు, వివరించాడు. దానే చేస్తున్నారు. నా ప్రియ దైవ జనాంగమా, నేను ఆత్మతోనే నేనంతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మాట తెలియపరుస్తున్నాను. అలాగ జీవించేటువంటి వారు ప్రభు యొక్క బలలో చేయి వేయద్దు, నువ్వు తీసుకోవద్దు. నీ ద్వారా నాకు శాపం వస్తుంది, నీ ద్వారా నేను లెక్క అప్పగించాల్సి పడుతుంది. ఆ దేవుని ఎదుట తీర్పులో నీవే కాదు, నేను కూడా ఆ దేవుని ఎదుట నేను ఆ శిక్షకు నేను పాత్రలై ఆ శిక్షలో అవమానం పొందాల్సి పడుతుంది. ఆ కటిక సీకెట్లోకి మనం వేయాల్సి పడతాం. వద్దు, మన ప్రాణం ఉన్నప్పుడే, మన దేహములో మన యొక్క ఆత్మ మనకి దీపం ఉండగానే మనం ఈ యొక్క వాక్యాన్ని దేవుని మాటలని మన ప్రాణం ఉండగానే మనం ఈ యొక్క వాక్యానికి లోపడి భయపడి పాపాన్ని మనం దూరం చేసి పవిత్రులుగా దేవుని బిడ్డలుగా బ్రతికే మనకి ఇహమందైనా పరమందైనా మనకు మోక్షం కలుగుతుందని దైవవాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం ప్రియులరా. ఇది మొదటిగా పరిశుద్ధమైన దాన్ని ఇది కాళ్ళతో తొక్కేటువంటి తిరస్కరించేటువంటి ఒక విషయం అయితే, ఇంకా దేవుని యొక్క కుమారుణ్ణి పాదాలతో తొక్కేటువంటి విషయం ఒకటైతే, ఇంకా ఆ వాగ్దానాన్ని వద్దనుకునే దాన్ని
మనం ఈ లోక కార్యాలు పాప కార్యాలన్నీ కూడా వద్దు అని అనుకుని దాన్ని మనంతా చేసేటువంటి వాళ్ళు కక్కిన వాంతికిని తిరిగిన కుక్కతో పోల్చి ఆయన తెలియపరిచినటువంటి ఈ 3 విషయాలు కూడా చదువుకున్నాం, ధ్యానం చేశాం. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఇంకా రొట్టె ముక్కని పుచ్చుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎలాగూ ఉంది. మనం చాలు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఇప్పుడు ఆ ముక్క ఆ రొట్టెను పుచ్చుకుంటాడు, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, జీవితాన్ని మార్చుకోకుండా, తన క్రియలను మార్చుకోకుండా, ఈ యొక్క అన్ని అలాగే పెట్టుకొని పరిశుద్ధుడైనటువంటి దేవునితో నేను సంబంధంగా సావాస్యంగా ఉండాలని నేను కనబడకుండా ఇంకా వేషధారణగా ఒకప్పుడు ఒక భక్తి, ఒకప్పుడు ఒక భక్తిగా వాళ్ళ జీవితంలో వేషాధారమైనటువంటి భక్తితో, కపటమైనటువంటి భక్తితో, వేషధారణతో ఆ ముక్కు పుచ్చుకుంటారు. చూడి వాళ్ళు ఏమంట సాతానుడు వెంటనే ప్రయోగిస్తారండి వాళ్ళలోకి. సాతానుడు ప్రవేశిస్తాడు. సాతానుడు ప్రవేశించి వెంటనే అతని జీవితాన్ని ఎలాగ చేసిందంటే చేయకూడనటువంటి కార్యాలంతా చేసి స్నేహితుడిగా ఉన్నటువంటి యేసయ్యని పట్టించి అధికారులకు పట్టించి ఆ సంపాదన నాకు కావాలనే సంపాదన ఆశించి ఈ లోకంలో ఇదే శాశ్వతమని కోరుకొని ఆ డబ్బుని, ఆ సంపదని, ఆ దుడ్డుని, ఆ యొక్క లోకాన్ని, ఈ సంపదలన్నీ కూడా ఆలోచన చేసి ప్రభు మాటను ధిక్కరించి ప్రభువుని పట్టించి ఆ మొక్కును పుచ్చుకున్నటువంటి అతని జీవితంలో ఏం అయింది అంటే నాశనానికి గురైపోయాడు. సైతాను తీసుకొని పోయాడు, వాళ్ళు ప్రవేశించాడు. దేని ద్వారా? ఏమో ఈ రొట్టె ద్వారా నాకు పరిశుద్ధత వస్తుంది, నాకు రోగం నుంచి స్వస్థత వస్తుంది, వ్యాధుల నుంచి అన్నిటి ద్వారా నుంచి నాకు విడుదల అవుతుంది నేను కొంతమంది అనుకుంటారు. అది మంచిదే, అది వాస్తవమే, అది కరెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే దేవుని పిల్లలుగా దేవుని మాట ప్రకారంగా పరిశుద్ధంగా ఎవరు ఒప్పుకొని తనకు తాను పరిపూర్ణంగా సమర్పించుకొని ఆ యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు పిల్లలుగా వాళ్ళ జీవితాలు ఇంకా ఉండే వ్యాధులు, రోగాలంతా కూడా దాని ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జరుగుతాయి. ఈ యొక్క తీర్మానం లేకుండా, ఈ యొక్క మార్పు లేకుండా దేవునికి ఇష్టం లేని కార్యాలు, అలవాట్లు, ఆచారాలు పెట్టుకొని ఈ తీసుకునేటువంటి వాళ్ళ జీవితంలోనంట దేవుడు చెప్తున్న మాట వెంటనే సాతానుడు ప్రవేశించి వాణ్ణి నాశనానికి తీసుకొని పోయి ఉరిపోసుకొని తల్లకిందులై పేగులు బయట వచ్చి అలాంటి సావు ఎక్కడా లేదు అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాంటి సావు అతనికి వచ్చింది. నాశనం అలాంటిది అతనికి రాగలిగింది. ఏమి కారణమేమి అంటే దేవుని దగ్గరే ఉన్నాడు, యేసు ప్రభు కూడానే ఉన్నాడు, శిష్యుడిగా అనిపించుకున్నాడు. దేవుని కార్యాల్లో ఎక్కడు కూడా ఉన్నటువంటి ఈ యొక్క దేవుని శిష్యుడిగా ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు అతనిలో ఆ ముక్కు పుచ్చుకుంటాను వెంటనే ఏమొచ్చింది? సాతానుడు ప్రవేశించాడు. పిల్లలు ఆ పరిశుద్ధత లేకుండా, ఆ మారు మనసు లేకుండా, ఆ మార్పు లేకుండా మన జీవితంలో ఒకటి వంచుకొని మన పై వేషంగా ఆడ ప్రభుని ముద్దు పెట్టుకున్నంట. అతడు వచ్చి ప్రభువా నీకు శుభం అగునుగా కానీ ముద్దు పెట్టుకున్నాడంట. అతని లోపల ఏముంది?
అతనిలో ఏమనుకున్నాడంటే, యేసు ప్రభు నేను పట్టించలా, నాకు కొంచెం సంపద కావాలా, ఎప్పుడు నేను జీవించలేదు, అట్లా జీవితాన్ని నేను జీవిస్తాను చూసుకో ఈ మీదట. ఎట్లా అంటే నాకు కొంచెం డబ్బులు వస్తాయి, సంపాదన వస్తుంది, దాని ద్వారా నేను బాగా ఐశ్వర్యంగా బ్రతుకుతాను చూడు ఈ లోకంలో, నేను ఎంతో అందరికంటే ఎక్కువగా బ్రతుకుతాను చూడి ఈ లోకంలో, అట్లా బ్రతుకుతాను. ఇట్లా తీర్మానం చేసుకొని మనసులో ఆలోచన చేసుకొని, ప్రభువా నీకు శుభమగునుగాక అని అంటూ ఉన్నాడు. అయితే యూదా తెలుసును, మన తండ్రికి బాగా తెలుసును, నీ హృదయం నా హృదయం, నువ్వు చేసే పాపం నేను చేసే పాపం. ఇక్కడ కూర్చొని ఉంటున్న వాళ్ళందరూ కూడా బాగా నోర్లు కడిగి బాగా శుద్ధం చేసుకొని బాగా స్నానం చేసుకొని ఈ స్థలానికి వచ్చిండొచ్చు. కొంతమంది విగ్రహారాధన చేస్తారు, కొంతమంది బూతులు మాట్లాడతారు, కొంతమంది అలవాట్లు ఈ రీతిగా చేసి వస్తారు. అయితే నాకు తెలియదు, నాకేం తెలియదు, ఈడుండే వాళ్ళకి తెలియదు, మీరు మంచి భక్తులే అని అనుకోవచ్చు, కానీ దేవునికి మాత్రం నీ యొక్క ప్రతి ప్రవర్తన, నీ యొక్క నడవడికలు, నువ్వు కూర్చునింది లేచింది అంతా కూడా ఆయనకు తెలుసు అంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండినా, భూమి మీద ఉండని, నీళ్ళు లోపల ఉండని, ఆకాశం అంటే నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రభు కన్నులు నిన్ను చూస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే ఈ రొట్టెలో నువ్వు పాలి పంపులు పొందుకోవచ్చని ప్రభు పేరట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇది నా తీర్మానం కాదు, ఇది నా మాటలు కాదు, నేను నా ఎంతకు నేను చెప్పేటువంటి విషయాలు కానీ కాదు ప్రియులరా, ప్రభు తెలియపరిచినటువంటి విషయం. యూదా ఇస్కరియోత బ్రతుకుతానని అనుకున్నాడు, కానీ తన సొంత ఆలోచనతో ప్రభు సహాయం లేకుండా ప్రభుని విసర్జించి ప్రభుని పట్టించినటువంటి అతని జీవితం శాపానికి గురి అయిపోయింది. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోవద్దు. ఎవరైనా సరే దేవుని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగ కార్యాలు ఎవరు కూడా జరిగించి బలలో పాలి పంపులు పొందుకోవద్దు. అలాగా దైవ వాక్యం సెలవిస్తుంది. ఇంకొక విషయాన్ని మనము దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారికి ఎలాగాని ఆశీర్వాదం, ఆ దేవుని యొక్క పిల్లలుగా ఉండేటువంటి వారు దేవుని పిల్లలుగా మార్చుకొని దేవునికి ఇష్టంగా ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ప్రభు యొక్క శరీరమును, ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క రక్తమును పుచ్చుకొని దాన్ని భుజించినటువంటి వారు జీవితంలో ఏం జరుగుతాయి, ఆ పిల్లలు ఎలాంటి వారు, అది ఏం పొందుకుంటారని ఆ ఆశీర్వాదం ఒకసారి మనం చూద్దాం. నీకు ఆశీర్వాదం కావాలో, అలాంటి చకితమైనటువంటి జీవితం కావాలో, నువ్వు ఈ రోజున తీర్మానం చేసుకుని బలలో పాలు పంపులు పొందుకోవాలని దైవ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనాన్ని మనము చదువుకున్నాం ప్రియులరా. జీవము గల తండ్రంట నన్ను ప్రేమించును గనక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నన్ను తినువాడు అని క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. ఆయన తిన్నువాడంట, ఆ రొట్టెని తీసుకునేటువంటి వాడంట ఆ రొట్టెను పుచ్చుకునేటువంటి వాళ్ళు సాతానుడు కాదు, దేవునికి ఇష్టంగా జీవించి దేవునికి ఇష్టానుసారంగా ఆయన పోలికలో జీవించేటువంటి వారికంట నా మూలంగా జీవించేటువంటి వాళ్ళకి ఏముందో ఇంకా చదువు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, ఇదే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం పిల్లరా, ఇది జీవాహారం. దీని తినవాళ్ళు, దీని తినేటువంటి వారు ఎన్నటికీ చనిపోరు అనేటువంటి చెప్పినటువంటి దైవ వర్తమానం. ఆ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే
దేవుని యొక్క దగ్గర ఉండటానికి, దేవుని యొక్క కౌగిట్లో ఉండటానికి, దేవుని రాజ్యములో ఉండటానికి, ఆ నిత్య రాజ్యములో దేవుని ఎదుట దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఆ యొక్క నెమ్మది పొందేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యములో మనము నిత్యము కూడా ఉండాలని ఆశించి ఆయనే దిగి వచ్చి ఆయనే ఆహారంగా మారి నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆహారము ఇది. ఈ యొక్క ఆహారం పుచ్చుకునేటువంటి వాళ్ళు ఆయన పోలికలో జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ పోలికలో జీవిస్తేనంట ఏముందినన్నా ఇంకా చదువు, పితరులు మన్నాను తినియో చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను కొట్టండ్రా చెప్పట్లో. నిత్యము కూడా దేవునితో కూడా జీవించేటువంటి వారంటే మీకు సంతోషం కలదా? ఆ పరలోక రాజ్య మీరు వారస్తులు అంటే మీకు సంతోషం కలదా? సంతోషం కదా. అయితే నిద్రపోండి. ఏం చేస్తాను చెప్పట్లు ఏం చెప్పినాను కొంచెం రిప్లై ఇస్తే బాగుంటుంది నేను చెప్తే కదా. ఇది మనకి ఆత్మను ఉజ్జీవింపజేసేటువంటి మాట. నిన్ను ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తానన్నప్పుడు ఆమె తండ్రి నీకు స్తోత్రం అన్నాడు. నిద్రమకాల మాదిరి ఉంటే ఎట్లా? ఇది ఆయన ఇంతవరకు చేసినటువంటి భక్తులు అనేకులు ఉన్నారంట. వాళ్ళు మన్నాను తిన్నారంట. వాళ్ళు ఆ పరలోకం నుంచి దిగి వచ్చే ఆ యొక్క దూతులు, ఆయన దూతులు తినేటువంటి ఆ పరలోకపు యొక్క మన్నాను తిన్నా కూడా వాళ్ళు ఏమైపోయినారు? చనిపోయినారు. అయినా ఇప్పుడు మీరు ఈ ఆహారం తినేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా జీవించేటువంటి ఎప్పటికీ చనిపోరు. దైవ వాక్యం సెలవు. మీరు చనిపోయే వాళ్ళుగా ఉంటారో, మీరు ఎల్లప్పుడూ కూడా దేవునితో జీవించేటువంటి వాళ్ళుగా ఉంటారో మీరు తీర్మానం చేసుకొని ఈ రోజున ఈ యొక్క ఆ పిల్లల్ని బట్టి, కుక్క పిల్లల్ని బట్టి ఆ రెండు విషయాల్లో దేవుడు తెలియపరిచినటువంటి వాక్యాన్ని మనలో మనము అందరూ కూడా ఈ సమయమున నిన్ను నువ్వు గమనించు, నిన్ను నువ్వు పరిశీలించు, నిన్ను నువ్వు వాక్యాన్ని నీ యొక్క జీవితంలో పోల్చుకొని నీ యొక్క జీవితంలో నీ యొక్క క్రియల్లో నువ్వు దయచేసి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీరు మార్పులోకి వస్తారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏటిగా దేవుడే రాత్రి కాలంలో ఈ యొక్క ఆహారం నా బిడ్డలకు అవసరం అని చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున ఈ ఆహారం ఆయన వాక్యం ద్వారా తెలియపరిచినటువంటి ఈ యొక్క జీవాహారం మనకొద్దా? మనం కావాలా? మంచిది. అడుగు వారికి ఆయన అనుగ్రహిస్తాడు. అయితే ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఇది యుక్తం కాదు అని ఒకరితో చెప్పారు, ఒకరితో నా పిల్లలకి సిద్ధపరచబడింది అని అంటాడు. ఈ రోజున ఆయన పిల్లలకు సిద్ధపరిచిన ఆ రొట్టెను ఆయన పిల్లలకు అనుగ్రహించేటువంటి దేవుడై ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిల్లలుగా నీ జీవితాన్ని ఎవరు తన పిల్లలుగా మార్చుకుంటారో ఈ రోజున నీ జీవితం, నీ బ్రతుకు దినముల్లో, నీ యొక్క బ్రతుకులో నీవేది కూడా ప్రభుని విడిచిపెట్టి నువ్వేది పొందలేవు, ఏది కూడా ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేవు. దయచేసి నీ జీవితాన్ని ఈ రోజున నువ్వు పరిపూర్ణంగా దేవుని బిడ్డగా మార్చుకో. నీ జీవితంలో ఈ రోజున ఈ యొక్క పరలోకపు యొక్క మన్నా నీ ఎదుట రాబోతుంది. దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి ఆ యొక్క
రొట్టెను ఆ శరీరము, ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం ఆ జీవాహారాన్ని భుజించేటువంటి వారముగా ఉండటానికి మనం ఈ రోజున మనల్ని మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించి పశ్చాత్తాప హృదయం కలిగి ఎంతవరకు చేసిన మన పాపాలన్నింటినీ కూడా దేవునితో ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవుని కనికరమను పొందుకుంటామంట. ఆ దేవుని కనికరమతో ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకొని ఆ యొక్క జీవాహారాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయమున అందరూ కూడా మోకరించండి ప్రియులరా, దయచేసి మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఆయన మన కొరకు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుందాం ప్రియులరా. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రియులరా. ఆయన మనల్ని ఎంతో ఆదరించడానికి వచ్చిన దేవుడు ప్రియులరా. ఆయన నిజంగా ఆయన ప్రాణాన్ని దాచిపెట్టుకోలేదు ప్రియులరా. మనం ప్రేమించిన ప్రేమ అలాంటిది ప్రియులరా. ఎందరు పిడిగుద్దులతో గుద్దిన ఆ ఎంటుకలు లాగిన, ఆయన అందరూ కొట్టిన, ఆయన నోటితో ఏ మాట